ఓం శ్రీ గురుభ్యో నమః. మనం ఇంట్లో నిత్యం పూజ చేసేటప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ పొరపాట్లను ఎలా సరిచేసుకోవాలి? ఎందుకంటే పొరపాట్లు ఇలా కంటిన్యూ అవుతూ ఉంటే పూజ చేసిన యొక్క ఫలితం మనకు దక్కదు. పూజా ఫలితం పూర్తిగా దక్కాలంటే ఎలాంటి పొరపాట్లు చేయకుండా ఉండాలి, ఒకళ్ళు చేస్తే ఏ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తి వివరాలతో తెలుసుకుందాం. చాలామంది భక్తితో ఇంట్లో నిత్యం పూజలు చేస్తూ ఉంటాం, కానీ తెలియక చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల పూర్తి పూజా ఫలం లభించదు. ఈ వీడియోలో పూజా సమయంలో చేసేటటువంటి సాధారణమైన పొరపాట్లు, వాటిని ఎలా సరిదిద్దుకోవాలో శాస్త్రోక్తంగా వివరించాం. పూజా కార్యక్రమం అనేది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది దైవంతో అనుసంధానమయ్యే ఒక పవిత్రమైన ప్రక్రియ. అది తెలియక చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు పూజా ఫలితాన్ని పూర్తిగా ఇవ్వకుండా చేస్తాయి. వాటిలో మొదటిది స్నానం చేయకుండా పూజ చేయటం. ఇది సాధారణంగా సాయంత్రం సమయంలో జరుగుతూ ఉంటుంది. పొద్దున్న చేసాములే అని చెప్పేసి స్నానం చేయకుండా పూజకు ఉపకరించడం చాలా పొరపాటు. స్నానం చేసిన తర్వాత కూడా శుభ్రమైన ఉతికిన బట్టలు మాత్రమే కట్టుకోవాలి. పూజ చేయడానికి ముందు శరీరాన్ని, మనసును శుద్ధి చేసుకోవడం ముఖ్యం. స్నానం చేసిన తర్వాతే దైవ ప్రార్థన మొదలు పెట్టాలి. రెండవది అపసవ్య దిశలో కూర్చోవడం. మనం ఏ దిశలో కూర్చుంటున్నాం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. వాస్తు ప్రకారం పూజ చేసేటప్పుడు తూర్పు లేదా ఉత్తర దిశకు అభిముఖంగా కూర్చోవడం అనేది అత్యంత శుభప్రదమైనది. దేవుడు పటాలు, విగ్రహాలు తూర్పు వైపు ఉన్నట్లయితే మనం ఉత్తర వైపుగా అంటే 90 degrees యాంగిల్లో కూర్చొని పూజ చేయడం అనేది ఉత్తమమైనది. తర్వాత విషయం, విరిగిన లేదా దెబ్బతిన్న విగ్రహాలను పూజించడం. విగ్రహాలు లేదా ఫోటోలు కొద్దిగా విరిగిన, పగుళ్ళు వచ్చినా వాటిని అలాగే ఉంచి పూజిస్తూ ఉంటారు. అది చాలా పొరపాటు. దీన్ని ఎలా సరిదిద్దుకోవాలి? శాస్త్రాల ప్రకారం దెబ్బతిన్న విగ్రహాలను పూజా గదిలో ఉంచకూడదు. వాటిని గౌరవప్రదంగా పారే నీటిలో నిమజ్జనం చేసి కొత్త వాటిని తెచ్చుకొని విధిగా పూజ చేయాలి. తర్వాతది పాత పూలు నైవేద్యము. వీటిలో జరిగే పొరపాటు నిన్నటి పూలను అలాగే ఉంచడం లేదా నిల్వ ఉన్న ఆహారాన్ని నైవేద్యంగా పెట్టడం అనేది చాలా పొరపాటు. దీనికోసం ఏం చేయాలి? ప్రతిరోజు తాజా పువ్వులను తీసుకొచ్చి సమర్పించాలి. నైవేద్యం ఎప్పుడూ తాజాగా, శుచిగా, శుభ్రంగా ఉండాలి. ఈ నైవేద్యంలో ఒక తులసి దళాన్ని వేసి భగవంతునికి మనస్ఫూర్తిగా సమర్పించాలి. తర్వాతది దీపం వెలిగించడంలో చాలా అశ్రద్ధ. పూజా సమయంలో దీపం వెలిగించకపోవడం లేదా కృత్రిమ వృత్తులు, నాణ్యత లేని నూనె, మార్కెట్లో చౌకబారుగా జరిగేటటువంటి నూనె తీసుకొచ్చి ఉపయోగించటము, ఇది చాలా పొరపాటు. దీపం దైవానికి ప్రతిరూపం. ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో పత్తి ఒత్తులను ఉపయోగించి దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది. అందుకనే విధిగా శుభ్రమైన నూనె, శుభ్రమైన ఒత్తులు ఉపయోగించి, శుభ్రమైన వస్త్రాలు ధరించి, అత్యంత పరిశుభ్రమైన నైవేద్యాన్ని స్వామివారికి సమర్పించి పూజా కార్యక్రమాన్ని ముగించవచ్చు. తర్వాతది పూజా గదిలో అపరిశుభ్రత. పూజా గదిని స్టోర్ రూమ్లో వాడటం, దేవుని ఫోటోల ముందు అనవసరమైన వస్తువులను చిందర వందరగా పడేయటము, ఆ పూజా గది మొత్తం కూడా వివిధ రకాలైన సామానులతో నింపివేయడం అనేది ప్రతికూల శక్తిని ఆహ్వానిస్తుంది. దీనికోసం ఏం చేయాలి అంటే, పూజా గది ఎప్పుడూ ప్రశాంతంగా, శుభ్రంగా, గాలి వెలుతురు వచ్చే రకంగా ఉండాలి. విగ్రహాలను, ఫోటోలను క్రమం తప్పకుండా చక్కటి పొడిగుడ్డతో తుడుస్తూ ఉండాలి. ఆ విగ్రహాలు కానీ లేదా ఫోటోలు కానీ ఎప్పుడు కూడా చూస్తే చక్కటి అభిప్రాయం, మనసుకు ప్రశాంతంగా ఉండేటట్టుగా ఉంచుకోవాలి. తర్వాతది ఎడమ చేతిని ఉపయోగించడం. చాలామంది అలవాటుగా ఎడమ చేతిని ఉపయోగించేస్తూ ఉంటారు. పూలు సమర్పించేటప్పుడు కానీ, హారతి ఇచ్చేటప్పుడు కానీ ఎడమ చేతిని వాడుతూ ఉంటారు. దాన్ని ఎప్పుడూ చేయకూడదు. హిందూ సంప్రదాయంలో కుడి చెయ్యి పవిత్రమైంది. పూజకు సంబంధించిన అన్ని పనులు కుడి చేతితోనే చెయ్యాలి. తర్వాత ఏకాగ్రత లేకపోవడం. 100కి 90% మందికి ఈ సమస్య ఉంటుంది. పూజ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడటం లేదా ఇతరులతో ముచ్చటించటం, ఏవేవో పనులు చేస్తూ ఉంటారు, లేదా మనసు ఎక్కడో పెట్టుకుని పూజ చేయడం. అలాంటివి చేయకండి. పూజ చేసే ఆ కొద్ది సమయం పూర్తిగా దైవంపైనే దృష్టి పెట్టండి. మంత్రాలను సుస్పష్టంగా, అర్థవంతంగా పఠించాలి. తర్వాతది హడావుడిగా పూజ ముగించడం. ఆఫీస్కి టైం అవుతుందనో, కాలేజీకి టైం అవుతుందనో, పనికి వెళ్ళటానికి టైం అవుతుందనో హడావుడిగా పూజను ముగించేయవద్దు. ఎక్కువ సమయం పూజ చేయలేకపోయినా చేసిన 5 నిమిషాలైనా నిశ్చలమైన మనస్సుతో, భక్తితో చేయడం అనేది అత్యంత ముఖ్యమైనది. ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా మీ పూజా గదిలో పాజిటివ్ ఎనర్జీ పెరిగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, పూజ అనేది బాహ్య ఆచారాల కంటే మన అంతర్గత భక్తి, ఏకాగ్రతపై ఆధారపడి ఉంటుంది. ఇంతకు ముందు చెప్పిన సూచనలన్నీ పాటిస్తూ నిశ్చలమైన మనస్సుతో, నిర్మలమైన భక్తితో పూజ చేస్తే
మనకి మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక పరిపూర్ణత లభిస్తుంది. మీ పూజా కార్యక్రమాలు మరింత అర్థవంతంగా ఫలప్రదంగా సాగాలని కోరుకుంటూ మీ ధర్మనిరతి ఛానల్. ఈ వీడియోపై మీ సూచనలు సలహాలు మాకు తెలియజేయగలరు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః.